హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది నా మార్నింగ్ రొటీన్తో పాటు ఇంట్లో నేను చేసిన టీవీ యూనిట్ అంతా రీఅరేంజ్మెంట్ చేసుకున్నాను అనమాట. అంటే మనం అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటే థింగ్స్ అనేవి కొత్తగా కనిపిస్తాయి కదా. సో ఇవాళ టీవీ యూనిట్ డెకోర్ అంతా మీతో నేను షేర్ చేస్తాను. అండ్ మార్నింగే నిద్ర లేచాను 5 o'clockకి. ఇక 5 o'clockకి నిద్ర లేచి ఫస్ట్ అయితే క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇక మొత్తం అంతా కూడా ఊడ్చుకొని వచ్చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్ ఇక్కడే ఉంటున్నారు కదా, ఒక 3 months వరకు ఇక్కడే ఉంటారు కదా. సో తనైతే డ్యూటీకి వెళ్తున్నారనమాట. టైం అయితే 5:30 అయిపోయింది. సో 5:30కి తన ఇంట్లో నుంచి అయితే మూవ్ అవుతారనమాట డైలీ. అండ్ ఇప్పుడు ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి కాసేపు అయితే చీపురు పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత మళ్ళీ పైకొచ్చి కొద్దిగా గ్యాప్ తీసుకోవాలి కదా, ఎవరైనా ఎక్కడికైనా బయటికి వెళ్తే చీపురు పెట్టి వెంటనే ఓడ్చకూడదు కాబట్టి ఇంకా పైకి వచ్చి కొంచెం అయితే హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. ఇది మార్నింగ్ నేను కంపల్సరీ హాట్ వాటర్ అనేది తీసుకుంటాను అనమాట. ఇలా హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ కూడా అవుతారు. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా వర్క్ చేస్తుంది. అండ్ మనకి రోజంతా కూడా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. బాడీ అంతా తేలిగ్గా ఉంటే మనం కూడా హ్యాపీగా యాక్టివ్గా ఉండొచ్చు కదా. సో నేను మార్నింగ్ లేచిన వెంటనే ఈ వాటర్ అయితే తీసుకుంటా అనమాట. అండ్ తర్వాత మళ్ళీ ఒక 5 to 10 minutes అయితే అలా స్పెండ్ చేస్తాను బయటన ఈ వాటర్ తాగుతూ అయితే రిలాక్స్ అవుతానన్నమాట. ఆ టైంలో మనం లోన్లీగా పీస్ఫుల్గా ఎవ్వరూ లేకుండా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట. మంచి అట్మాస్ఫియర్, మార్నింగ్ క్లైమేట్స్ చాలా బాగుంటుంది సైలెంట్గా. సో ఒక 5 to 10 minutes అయితే నేను బాల్కనీలో నించొని ఈ వాటర్ అంతా కూడా తాగేసి వరకు అక్కడే స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నా రొటీన్లోకి నేను వెళ్ళిపోతాను అనమాట. ఇంకా ఈరోజు అయితే కింద నా ముగ్గు పెట్టడానికి వచ్చాను కదా, 7 to 4 చుక్కలు వచ్చే వరకు, అది మధ్య మధ్య చుక్కలు అనమాట పెట్టుకొని చక్కగా అయితే చిన్న ముగ్గు డిజైన్ లాగా వేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా వేసుకున్నాను, బట్ చాలా బాగుంది, నిండుగా అనిపించింది వాకిలంతా కూడా. ఇక మార్నింగ్ చెప్పాను కదా, ఇది ఒక మంచి థెరపీ లాగే ఉంటుంది ముగ్గు పెట్టడం వల్ల. సో ఇక నాకు టైం ఉంటే ఒకవేళ నేను ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తాను, లేదు టైం సరిపోలేదు అనిపిస్తే పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా మనకి ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి కదా. మ్యాక్సిమం నా వర్క్స్ అన్నీ కూడా మార్నింగే ఉంటాయండి. ఆఫ్టర్ వన్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నార్మల్ డస్టింగ్స్ అనేవి చిన్న చిన్న పనులు అనేవి ఉంటాయి. కాకపోతే అప్పుడు ఆ టైంలో మనం ఏంటంటే కొద్దిగా మన కోసం అనేసి టైం తీసుకోవచ్చు అనమాట. హడావిడి లేకుండా రిలాక్స్గా ఉంటాం, మనం ఒక్కరమే ఉంటాం కాబట్టి. ఆ టైంలో నేను ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకుంటే బిఫోరే నేను కొన్ని ఎక్సర్సైజ్ అనేవి చేసుకుంటాను అనమాట. మన బాడీ కెపాసిటీ బట్టి, మన లెవెల్స్ బట్టి మనం చేసుకోవాలి కాబట్టి నేను కూడా నా లెవెల్ బట్టి కొద్దిగా అయితే ఎక్సర్సైజ్ చేస్తాను. లేదు ఒకవేళ మనం ఎక్సర్సైజ్ కూడా చేసుకోలేమో అనిపించిన వాళ్ళు ఏంటంటే చక్కగా అయితే మనకు వచ్చిన స్టెప్స్తో మనమైతే మన బాడీని మూవ్ అప్ చేసుకోవచ్చు అనమాట. మెల్లగా మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని అయితే కొద్దిగా హమ్ చేసుకుంటే సరిపోతుంది, డ్యాన్స్ వర్కౌట్ చేసినా సరిపోతుంది. సో అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. మార్నింగే చేయాలి అంటే మనకి ఈ హౌస్ వైఫ్స్కి అయితే కంపల్సరీ అయ్యే వర్క్ అయితే కాదు. అండ్ చాలామంది చేసుకోవచ్చు. నేను క్వార్టర్లో ఉండేటప్పుడు ఏంటంటే మా ఇల్లు చిన్నదనమాట, అక్కడ 2 BHK ఉండేది. సో వర్క్ అనేది తొందరగా అయిపోయి ఉండేది అనమాట. సో మార్నింగ్ నాకు ఇంకా కొద్దిగా వర్కౌట్ చేసుకోవడానికి టైం ఉండేది. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా నాకు ఇల్లు పైనుంచి కిందకి అంతా చేసుకొచ్చేసరికి నాకైతే మార్నింగ్ టైం సరిపోవట్లేదు. సో ఏదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయితే నేను చేసుకుంటాను. ఒకవేళ ఈవినింగ్ కూడా అవ్వదు అనుకుంటే బ్రేక్ఫాస్ట్ కనుక కొద్దిగా లేట్ తీసుకున్నాను అనుకుంటే పిల్లలు వెళ్ళాకైతే చేసుకుంటాను అనమాట. సో కంపల్సరీ నవ్వే డేస్లో మన డైలీ లైఫ్లో ఒక చిన్న పార్ట్ లాగా మాత్రం మనం యోగా ఆర్ ఎక్సర్సైజెస్ మాత్రం చేసుకుంటే చాలా మంచిది, మెడిటేషన్ ఇలాంటివి. సో అండ్ ఫేస్ యోగా ఆల్రెడీ మీకు నేను చాలాసార్లు చూపించాను కూడా 2-3 వీడియోస్లోని ఫేస్ యోగా ఎలా చేసుకుంటారని. సో ఎవరికైనా ఫేస్ యోగా ఎలా చేసుకోవాలో కావాలి అనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా ఈరోజు ముగ్గు అయితే ఇలా నీట్గా పెట్టుకున్నాను. చాలా బాగుంది కదా, చిన్న ముగ్గు మంచి చిన్న చిన్న బార్డర్స్తో పెట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది మార్నింగ్.
ఇక తర్వాత అయితే పైకొచ్చి వెంటనే అయితే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంట్లో శివలింగం ఉంది కదా, అందరికీ తెలిసిన విషయమే. చిన్న శివలింగం ఉంది మన ఇంట్లో. సో ఇంకా రోజు అయితే శివయ్యకి అభిషేకం చేసుకుంటా అనమాట. కొద్దిగా గంగ వేసి అయితే అభిషేకం చేసుకుంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. ఆ సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం ఎన్ని డబ్బులు పెట్టి కొన్నా సరే రాని సాటిస్ఫాక్షన్ అనమాట. మన చేతులతో స్వామిని మనం చక్కగా అభిషేకం చేసుకుంటున్నాము, పూజ చేసుకుంటున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం శివుడికి అభిషేకం చేయాలంటే గుడికి వెళ్ళే చేయాలి, లేదంటే పంతులు గారు చేసేవారు, లేదంటే మనకి ఎప్పుడైనా మన చేత చేయిస్తే వీలుంటే మన చేత చేయించేవాళ్ళు. కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే అసలు ముట్టుకొనేవారు కదా లింగం అనేది. బట్ ఈ మన ఇంట్లో మనం ఇలా పూజ చేసుకుంటున్నామంటే అదొక అదృష్టమే అనుకోవాలి. సో నేనైతే ఈ శివలింగాన్ని త్రయంబకేశ్వర్ నుంచి తెచ్చుకున్నానండి. అప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి అయితే మన ఇంట్లో ఉన్నారో స్వామి, అప్పటి నుంచి కూడా ఇలా కొద్దిగా గంగతో అనేది అభిషేకం చేసుకొని కొద్దిగా తల మీద నీళ్ళు చల్లుకొని ఆ అభిషేకం చేసిన వాటర్ చక్కగా మొక్కల్లో అయితే వేస్తా అన్నమాట. అంటే దేవుడికి పెట్టిన పువ్వులు కూడా నేను ఇలా మొక్కల్లో అయితే వేసేస్తున్నా. ఇక తర్వాత చాలామందికి ఇష్టం అండి, నాకు కూడా చాలా ఇష్టమైన ప్లేస్ ఏంటంటే బయటన గణపతి దగ్గర అండి. ఇంకా గణపతికి కూడా చక్కగా అలంకరించుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత తులసిమాత అండ్ అడిగారు కదా మీ గార్డెన్ చూపించండి, బయటన కారిడార్ ఎలాగా ప్లాంట్స్తో పెట్టుకున్నారని నెక్స్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తానండి. అండ్ ఈరోజు అయితే ఇగోండి ఇక్కడ ఇలా తులసిమాత దగ్గర అయితే దీపారాధన అనేది చేసుకున్నాను. చాలా నిండుగా ఉంటుందండి, కలగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇప్పుడు మేము ఉంటున్న వైజాగ్ ఏరియాలోని డస్ట్ ఎక్కువైపోయింది అనమాట, బాగా పొల్యూషన్ ఎక్కువైపోయింది. మాకు ఇక్కడ పోర్ట్, డాక్యార్డ్, హెచ్పిసిఎల్ ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్ పక్కనే ఉన్నాయన్నమాట. మేము చాలా దగ్గరలో ఉంటున్నాము. సో డస్ట్ బాగా ఎక్కువైపోయి ఏ మొక్కలు కూడా సరిగ్గా చిగుర్లు అనేవి రావట్లేదు. సో తులసిమాతకు కూడా ఏంటంటే పైన పెట్టుకుంటే బాగోట్లేదని చెప్పి ఇక్కడైతే తెచ్చి పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టుకున్నాక కూడా అలానే ఉంటుందన్నమాట. సో ప్లేస్ చేంజ్ చేద్దామా అని చూస్తున్నాను. బట్ నాకు ఎందుకో ప్లేస్ అయితే బాగా నచ్చిందనమాట, అక్కడ బాగా సెట్ అయింది అనిపించింది. ఇంకా అక్కడనే ఉంచేసాను. సో రేపటి వ్లాగ్లో మీకు నేను షేర్ చేస్తాను. మా బాల్కనీ చూపించమన్నారు కదా, షేర్ చేస్తాను. అండ్ బయట దీపారాధన పెట్టుకున్నాకే నేను లోపలికి వచ్చి దీపారాధన చేసుకుంటాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను స్నానం చేసి వచ్చిన వెంటనే శివుడికి అయితే అభిషేకం చేసుకుంటాను. ఆ తర్వాత మిగతా పూజలన్నీ 1 by 1 చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఇక ఇంట్లో కూడా లాస్ట్ దీపారాధన అంతా చేసేసుకొని ఆ తర్వాత ధూపం ఏంటంటే నేను లాస్ట్లో ఒకేసారి మొత్తం అంతా చూపిస్తాను అనమాట. ఎందుకంటే బయటన పూజ చేసుకొని విఘ్నేశ్వరుడికి చూపించి మళ్ళీ తులసిమాతకు చూపించి లోపలికి తెద్దాము అనుకుంటే కొద్దిగా నాకు టైం ఎందుకు ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ నేను బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి తేవాలి ఇలా అనిపిస్తుంది. సో అందుకని ఇంకా మొత్తం దీపారాధన అంతా అయిపోయాకైతే ఒక్కసారి ధూపం లోపల చూపించేసి ఇంకా బయటన కూడా ఒక్కసారి చూపించేస్తాను అనమాట. మొత్తం అంతా మొక్కలతో సహా మొత్తం ధూపం చూపించేస్తాను. రోజు కూడా ధూపం వేసుకుంటాను. చక్కగా ఇలా ధూపం వేసుకొని దీపారాధన చేసుకుంటే ఇల్లంతా నిజంగా దేవాలయంలా ఉంటుంది ఆ వేళ మాత్రం. చూసారు కదా ఎంత కలగా ఉందో. అండ్ తర్వాత నాకు చాలా ఇష్టం, మీరు ఎవ్రీ వ్లాగ్లో చూస్తూనే ఉంటారు, ఈ ఉర్లిలో ఫ్లవర్స్ వేసుకోవడం, ఇలాంటివి చిన్నవి అనమాట. చూసారు కదా చిన్న చిన్న ముగ్గులు పెట్టుకోవడం, ఇలాంటివి చాలా బాగుంటాయి. అండ్ తర్వాత నేను జాజు తెప్పించాను కదా, సో జాజుతో కూడా ముగ్గులు అనేవి పెట్టుకుంటున్నాను అనమాట ఈ మధ్యన. బాగుంటుంది అది కూడా. సో నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను జాజుతో ఎలా ముగ్గు పెట్టుకుంటున్నానని. ఇక ఈరోజు ఏంటంటే ఈ వ్లాగ్ రోజు ఏంటంటే షూట్ చేసిన రోజు ఇంట్లో ఆవేళ ఇక లంచ్ ప్రిపరేషన్ ఏమీ లేదనమాట. సో అందుకని ఇంకా నేను డైరెక్ట్గా పైకి వచ్చేసి కొద్దిగా డస్టింగ్ అనేది చేసుకుంటున్నా. ఇక టీవీ యూనిట్ ఉంది కదా మాది, చాలా రోజులు అయిపోయిందనమాట డస్టింగ్ చేసుకోలేదు నేను. సో ఒక్కసారి డస్టింగ్ చేసుకొని ఇక ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్లో అయితే డెకార్ అనేది చేసుకుంటా అనమాట. ఎవ్రీ టైం ఒకేలా ఉంటే మనకు కూడా చూస్తే కొత్తదనం అనిపించదు కదా, బోర్ కొడుతుంది. సో అందుకని అప్పుడప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాటిల్ని అటు ఇటు షఫల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందన్నమాట. ఇక ఈరోజు అంతా కూడా కొద్దిగా బ్రాస్ థీమ్లో వెళ్దాం అనుకుంటున్నాను. బ్రాస్ అండ్ లైవ్ ప్లాంట్స్ పెట్టుకుందాం అనుకుంటున్నా. సో చూద్దాం ఎలా వస్తుందో. అండ్ మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే మొన్న ఫ్యూ డేస్ బ్యాకే మొత్తం అంతా నీట్గా క్లీన్ చేశాను. సో అంత ఎక్కువ డస్ట్ లేదు. బట్ అలా ఒక్కసారి అయితే నేను
వీక్లీ ట్వైస్ ఇలా డస్టింగ్ అనేది చేస్తూ ఉంటాను. ఎందుకంటే డస్ట్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది మనకు తెలియకుండానే. అండ్ ఇప్పుడు ఏంటంటే దట్టు సమ్మర్ ఒకటి స్టార్ట్ అయిపోయింది కదా, ఇక ఏసీస్ ఫ్యాన్స్ ఎవ్రీ 24 అవర్స్ కూడా అలా మనకి ఆన్ అవుతూనే ఉంటున్నాయి. సో దానివల్ల కూడా మనకి డస్ట్ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుందన్నమాట. సో అందుకని ఇంకా ఇలాంటి క్లీనింగ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ చేసుకుంటూనే ఉండాలి. సో మనం మెయింటైన్ చేయాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్ ఇలాంటివి. లేదు మామూలుగా ఎప్పుడో అప్పుడప్పుడు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కాకపోతే నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. ఎప్పుడు కూడా పని అనేది లైట్గా ఉండాలి అనుకుంటే వీక్లీ ట్వైస్ అనేవి ఇలాంటి చిన్న చిన్న డెకోర్ ఐటమ్స్ చేంజ్ చేసుకోవడం అండ్ చిన్న చిన్న క్లీనింగ్స్ చేసుకుంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే డీప్ క్లీనింగ్స్ అప్పుడు చాలా టైం పడుతుంది కదా, అలాంటి టైం ఏమీ పట్టదనమాట. సో నేను అందుకే ఇలా చిన్న చిన్నగా చేసుకుంటాను. నాకు డీప్ క్లీనింగ్స్ చేసినప్పుడు అంత టైం అనేది పట్టదు. అండ్ దట్టు ఏంటంటే మనకి చేంజ్ కూడా కనిపిస్తుంది. ఒకేసారి ఎప్పుడు ఒకేలాగా ఉండకుండా కొద్ది కొద్దిగా చేంజెస్ అనేవి కూడా కనిపిస్తాయి. అండ్ చూసారు కదా, మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ ఏంటంటే మాకు వైఫై బాక్స్ కూడా ఇక్కడే వచ్చేసింది అనమాట. అండ్ టీవీ కూడా మొత్తం వైర్స్ అన్నీ కూడా విజిబుల్ అవుతున్నాయి. సో దానికి ఏదైనా చెయ్యాలి, ఏదైనా సీనరీ పెడదాము అనుకుంటే బాక్స్ ముందుకి మనకి అది విజిబుల్ అవుతేనే బెటర్, దానికి అక్కడ గాలి అనేది తగలాలి అని చెప్పారనమాట. సో అందుకే ఇంకా ఏం పెట్టాలో ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. ఇక్కడ ఈ పైన అయితే ఒక హార్సెస్ అయితే పెట్టానమాట. మనకి అక్కడ స్విచ్ బోర్డ్ ఒకటి వచ్చింది, అది కనిపించకుండా బాగా నీట్గా కవర్ అయిపోతుంది. అండ్ ఈరోజు ఏంటంటే ఆ బాక్స్ దగ్గర కొద్దిగా ఒక చిన్న ప్లాంట్ అనేది పెడదాం అనుకుంటున్నా. దానిపైన ప్లాంట్ అనేది పెడితే కొద్దిగా బుషీగా ఉండి ఆ ప్లాంట్స్లో ఆ వైర్స్ అనేవి కవర్ అవుతాయేమో అని చూస్తున్నాను అనమాట. సో అట్ లాస్ట్ అయితే మొత్తం క్లీనింగ్ అంతా టీవీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నా. అండ్ టీవీ పైన ఎప్పుడు కూడా మనం కాలిన్స్ కానీ ఏమి కానీ వేసి క్లీన్ చేయకూడదు. సో నేను ఫస్ట్ స్టార్టింగే ఒక మంచి టవల్తో జస్ట్ స్మూత్గా ఒక్కసారి అంటే పైన ఏదైనా డస్ట్ ఒకవేళ ఉంటే నెమ్మదిగా పోతుందని చెప్పేసి అలా స్లైట్గా వైప్ చేశాను అంతే. దానిపైన కాలిన్ అవి ఏమి వేయకూడదు. ఒకవేళ అది కూడా లేదనుకుంటే మంచి వైప్స్తోని నీట్గా వైప్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో ఇంకా ఈరోజైతే ఈ పని పెట్టుకున్నా అనమాట. బాగుంది, చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. అండ్ నిన్న కిచెన్ కోసం బ్లాగ్ పెట్టాను కదా, కిచెన్ డీప్ క్లీనింగ్ బ్లాగ్. చాలామందికి చాలా ఇష్టం అనమాట మా కిచెన్ అంటే. అండ్ నేను ఎవ్రీ టైం ఎప్పుడు పెట్టినా సరే మనకి కిచెన్ టూర్ చేయండి అని అడుగుతున్నారు. సో కిచెన్ టూర్ ఆల్రెడీ నేను చేసి ఉంచాను అనమాట. లాస్ట్ వ్లాగ్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది యాడ్ చేస్తాను. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఎస్టర్డే వ్లాగ్ ఒక్కసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను నేను. అండ్ తర్వాత పూజ వ్లాగ్స్ అన్నీ కూడా మనకి ఒక ప్లేలిస్ట్ అనేది యాడ్ చేసి ఉంచాను. సో ఎవరికైనా ఏదైనా పూజ కోసం ఏవైనా వీడియోస్ కావాలన్నా సరే దాంట్లో యాడ్ చేసి ఉంచాను, ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది బయోలో పెట్టానమాట. అండ్ తర్వాత ఇక ఈ టీవీ యూనిట్ అంతా నీట్గా డెకరేట్ చేసేసుకొని ఇక వ్లాగ్ అనేది ఎండ్ చేశానమాట. ఎందుకంటే ఇంకా వ్లాగ్ ఎండ్ చేయకపోతే చాలా లాంగ్ వ్లాగ్ అనేది అయిపోతుంది. సో ఇవాళ డెకరేషన్ ఎలా ఉంది అన్నీ కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ వ్లాగ్ అయితే కామెంట్స్ పెడుతున్నారు బాగానే. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు. సో వ్యూవర్స్ అందరూ కొత్త వాళ్ళందరికీ కూడా మన ఛానల్లో వెల్కమ్ అండి. అండ్ ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ నాకు కూడా తెలుస్తుంది నేను చేస్తున్న వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అని. అండ్ కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేస్తే ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చేస్తే బాగుంటుందని మీరు కూడా నాకు సజెషన్ ఇస్తే నేను కంపల్సరీ వ్లాగ్ కూడా చేస్తాను. అండ్ కొన్ని సజెషన్ బ్లాగ్స్ ఉన్నాయి. సో నాకు టైం సరిపోక నేను చేయలేకపోతున్నాను. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతున్నాను. అవి కూడా నేను తొందరలోనే చేస్తాను. అండ్ ఇవాళ డెకార్ ఎలా ఉందనేది మస్ట్ అండ్ షుడ్ అందరూ కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ పాత వాళ్ళు ఎప్పటిలాగానే మన వ్యూవర్స్ చూసిన వెంటనే మర్చిపోకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు డైలీ వ్లాగ్స్ అనేవి మన ఛానల్లో వస్తున్నాయి. అండ్ ఎవ్రీడే 11 o'clock కల్లా వ్లాగ్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు చిన్న పవర్ కట్ వల్ల ప్రాబ్లం వచ్చి కొద్దిగా లేట్ అయ్యింది. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో రేపైతే మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్